హాయ్ గైస్, ఈరోజు ఒక కాలేజ్ రివ్యూ అయితే చేయబోతున్నా. ఈ కాలేజ్ పేరు వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ. దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు కానీ వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అని చెప్పొచ్చు ఏపీ ఎంసెట్లో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇయర్ ఎంసెట్ రాసిన ఎంసెట్ రాయాలనుకుంటున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ కాలేజ్ గురించి వాళ్ళకి తప్పకుండా తెలియాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఎంసెట్లో మన ఆంధ్రప్రదేశ్లో. సో వీడియోలోకి అయితే వెళ్దాం. కాలేజ్ పేరు వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అనమాట. దీన్నే జేఎన్టీయూ కాకినాడ అని కూడా అంటారు చాలామంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 1946. చాలా ఓల్డ్ కాలేజ్, బిఫోర్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఈ కాలేజ్కి స్ట్రాంగ్ అలుమినీ నెట్వర్క్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇంకా ఈ కాలేజ్ని జేఎన్టీకే అంటారు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అంటారు. కానీ జనరల్గా జేఎన్టీయూ కే అని అయితే అంటారు, కే ఫర్ కాకినాడ. ఈ కాలేజ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట, 64 కిలోమీటర్లు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చేసి 160 కిలోమీటర్లు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కాకినాడ టౌన్ రైల్వే స్టేషను. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రైల్వే స్టేషను మన ఏపీలో. 4 కిలోమీటర్స్ జస్ట్. సో ఈజీగా కనెక్టివిటీ అయితే బాగుంది కాలేజ్కి. ఈ క్యాంపస్లో ఫెసిలిటీలు ఏంటంటే ఒక బ్యాంక్ ఉంటుంది, ఒక లైబ్రరీ, అలాగే క్యాంటీన్స్ కూడా ఉంటాయి కాలేజ్లో. బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ కాలేజ్లో. స్పోర్ట్స్ ఫెసిలిటీ, అలాగే మెడికల్ హాస్పిటల్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్గా ఫెసిలిటీస్ విషయంలో కాలేజ్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అయితే చూసుకోవచ్చు. లేటెస్ట్గా అయితే 2023 ర్యాంకింగ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ కేటగిరీలో 151 నుంచి 200 రేంజ్లో అయితే ఉంది. అది యూనివర్సిటీ కేటగిరీలో 101 నుంచి 150 వరకు అయితే ఉంది. అది ఇంజనీరింగ్ కేటగిరీలో 101 నుంచి 150 అయితే ఉంది 2024లో. ఇవి ప్రీవియస్ ఇయర్ 2022 చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఈ కాలేజ్కి మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటంటే ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనమాట. చాలామంది తెలుసు, 12th అయిపోయాక ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇయర్లీ ఒకసారి రాయొచ్చు అనమాట ఈ ఎగ్జామ్, ఏపీ ఎంసెట్. దాన్ని బట్టి మీకు ఇక్కడ సీట్ అయితే ఇస్తారనమాట ఈ కాలేజ్లో. దాన్ని ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అంటారు. ఆ కౌన్సిలింగ్ పెట్టుకొని మీకు ఈ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. ఈ కాలేజీలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తారో చూద్దాం. 4 ఇయర్ బీటెక్ కోర్సులు అయితే ఆఫర్ చేస్తారనమాట. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఈ కాలేజ్లో కూడా అప్డేటెడ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, స్పెషలైజేషన్ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డబ్ల్యూ బ్రాంచ్, ఈసీఈ బ్రాంచ్, మెకానికల్, అలాగే పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇవి ఓవరాల్గా ఇక్కడ ఉన్న బ్రాంచెస్. నెక్స్ట్ ఈ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఆ కాలేజీలో పలానా బ్రాంచ్లో ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి పర్ ఇయర్ అనేది సీట్ మ్యాట్రిక్స్ అంటే. కెమికల్కి 66 సీట్లు ఉన్నాయి, అలాగే పెట్రోలియంకి 66 సీట్లు. మిగతా బ్రాంచ్లన్నిటికీ 55 సీట్స్ అయితే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఈ 2 బ్రాంచెస్ అనమాట. ఓవరాల్గా 462 సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పర్ ఇయర్. వీళ్ళు అడ్మిట్ చేసుకునే స్టూడెంట్స్ నెంబర్ వచ్చేసి 462 అనమాట. జేఎన్టీయూ కాకినాడ సీట్ మ్యాట్రిక్స్ ఇది. నెక్స్ట్ లోపలికి వెళ్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. ఇది మెయిన్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూద్దాం. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఆ కాలేజ్లో పలానా బ్రాంచ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అంటారు దీన్ని. ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఓబీసీయా, ఓపెనా, జనరలా, ఎస్సీ, ఎస్టీ అని. సో ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెర్చ్ అయితే కొడుతున్నాను. సో ఇక్కడ లిస్ట్ అంతా వస్తుంది. కెమికల్కి బాయ్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 32K అనమాట. సో దీనిలోపు మీ ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అనమాట. లైక్ జాసా కౌన్సిలింగ్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఎలా రౌండ్స్ ఉంటాయో ఇక్కడ ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని అంటారు అనమాట. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. సివిల్కి వచ్చేసి 13K అబ్బాయిలకి, 12K అమ్మాయిలకి. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 866 అబ్బాయిలకి కట్ ఆఫ్ ర్యాంక్, 1234 అమ్మాయిలకి. సో ఇది ఓవరాల్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. కావాలంటే మీరు వెళ్ళి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అనమాట, ఈ కాలేజ్లో ఎంత ఫీ అనేది. సో ఈ కాలేజ్లో ట్యూషన్ ఫీ అనమాట 75,000, సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్కి 45,000, కెమికల్ అండ్ పెట్రోలియం బ్రాంచ్కి 10,000, మిగతా అన్ని బ్రాంచ్లకి అనమాట. నేను చెప్పిన ఫీజులు పర్ ఇయర్ అనమాట. సో ఓవరాల్గా ఇవి ఫీజులు 75, 45, 10. లీస్ట్ వచ్చేసి మిగతా బ్రాంచ్లకి, హైయెస్ట్ వచ్చేసి స్పెషలైజేషన్ బ్రాంచ్కి. నెక్స్ట్ ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే చూద్దాం. కరెంట్లీ ఇక్కడ 2023 ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4.7 lakhs per annum అంట 2023లో. మీకు ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్స్ కావాలంటే
ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ కాలేజ్కి వచ్చిన కంపెనీస్ అనమాట చూసుకోవచ్చు. ఎసెంచర్, టీసీఎస్ లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి. టెక్ మహీంద్రా, అలాగే సాట్1, మ్యాథ్ వర్క్స్ ఇలాంటి కంపెనీలు అయితే ఇక్కడ విజిట్ అయితే చేస్తున్నాయి. కియా మోటార్స్. సో మీకు ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్స్ కావాలంటే ఆ కాలేజ్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇవి చూడొచ్చు మీరు. కాలేజ్ క్యాంపస్ ఫొటోస్ అనమాట. ఇది జేఎన్టీయూ కాలేజ్ ఫోటో, ఇది కూడా జేఎన్టీయూ కాలేజ్ ఫోటో. ఇది బ్లాక్ అనమాట, యూనివర్సిటీ బ్లాక్. ఇది డబ్ల్యూ బ్లాక్ అనమాట, డబ్ల్యూ బ్రాంచ్ యొక్క బ్లాక్. ఇది ఈసీ డిపార్ట్మెంట్ బ్లాక్. ఇది వచ్చి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్. సో ఇవన్నీ క్యాంపస్ ఫొటోస్. కాలేజ్లో జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎవరైనా జిమ్ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇక్కడ మీకు జిమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. ఇవన్నీ క్యాంపస్ ఫొటోస్. సెంట్రల్ లైబ్రరీ చెప్పాను ఇందాక, లైబ్రరీ ఫెసిలిటీ ఉందని. చూసుకోవచ్చు ఎంత పెద్ద లైబ్రరీయో. సో మంచి లైబ్రరీ ఫెసిలిటీ అయితే కాలేజ్లో అయితే ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట, జేఎన్టీయూ కాకినాడది. చాలా హ్యూజ్ కాలేజ్. సో ఇందాక ప్లేస్మెంట్స్ గురించి అన్నాను కదా, చూసుకోండి. 2024 ఇయర్ అనమాట. ప్లేస్మెంట్ ఆఫర్స్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్. ఆ ఇయర్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఈ అబ్బాయికి అయితే వచ్చింది. సిఎస్ డిపార్ట్మెంట్ అనమాట, కంప్యూటర్ సైన్స్. గూగుల్లో అయితే ప్లేస్ అయ్యాడు. 67 LPA. ఇది చిన్న ప్యాకేజ్ అయితే కాదు. ఎన్ఐటీస్లో కూడా ఎంత ప్యాకేజెస్ అయితే ఉండవు. ఎన్ఐటీ, ఐఐటీస్లో కూడా కొన్ని మీడియం ఎన్ఐటీస్లో. సో దానికి కాంపిటేటివ్గా ఈ కాలేజ్ అయితే వాళ్ళతో కాంపీట్ అయితే అవుతుంటారు. 67 LPA. గూగుల్లో అయితే ప్లేస్ అయ్యారు ఇక్కడ ఒక స్టూడెంట్. అలాగే ఇక్కడ 2 స్టూడెంట్స్ అయితే 35 LPA అయితే వచ్చింది. కామ్వాల్ట్ కంపెనీ అంట. అలాగే 16.3 LPA డార్విన్ బాక్స్ అని 2 స్టూడెంట్స్కి అయితే వచ్చింది. అలాగే ఫ్లిప్కార్ట్లో 2 అమ్మాయిలు అయితే ప్లేస్ అయ్యారు, 32.5 LPA. సో ప్లేస్మెంట్స్ వైజ్గా ఈ కాలేజ్ అయితే నెంబర్ 1 అని అయితే చెప్పచ్చు. చూసుకోవచ్చు, రిజల్ట్స్ మన ముందు ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ప్లేస్మెంట్స్ ఇక్కడ. సో ఇది వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ అనమాట, జేఎన్టీయూ కాకినాడ. మీరు వీళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు. కాలేజ్ వచ్చేసి A+ NAAC అగ్రిటేటెడ్ అనమాట. అలాగే కాలేజ్ NIRF ర్యాంకింగ్స్ కావాలంటే ఇవ్వండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2022, 2023 నేను ఇందాకే డిస్కస్ చేశాను క్లియర్గా. అలాగే ఈ కాలేజ్ అక్రిడేటెడ్ బై NBA, అక్రిడేషన్ బై NBA. సో ఇవన్నీ కాలేజ్ అచీవ్మెంట్స్ అనమాట. సో ఇవన్నీ క్యాంపస్ ఫొటోస్ ఇందాక చూపించాను కదా. యూనివర్సిటీ బ్లాక్స్, లైబ్రరీ, ఓవరాల్ డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్ది. అలాగే కాలేజ్లో ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయో కూడా చెప్పాను. సివిల్, CST, డబ్ల్యూ, ఈసీఈ, అలాగే మెకానికల్, PE అండ్ PC, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, HSS, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ లైబ్రరీ కూడా ఉంది. సో ఇది ఓవరాల్ జేఎన్టీయూ కాకినాడ అనమాట రివ్యూ, కాలేజ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతవరకు చూసారంటే మీకు ఎంత కొంత హెల్ప్ అయింది అనుకుంటాను. వీడియో కింద లైక్ అయితే చేయండి, చాలామందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఎవరైతే 12th పాస్ అయ్యి కాలేజ్ గురించి చూసుకుంటున్నారో, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నారు అంటే కౌన్సిలింగ్లో, వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, హెల్ప్ అయ్యిద్ది. జేఎన్టీయూ కాకినాడ గురించి ఒక మినిమం నాలెడ్జ్ అయితే వస్తుంది, ఏంటి అక్కడ ఏందని. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కాలేజ్తో మీ ముందుకు అయితే వస్తాను. మీకు నచ్చిన కాలేజ్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, రివ్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్.